హాయ్. కావాలా? ఏచి వద్దు. మరి డబ్బులేమైనా ఏ చిచి, నేనమ్ము మధుని. ఓ నువ్వా? నీకు లవ్ అంటే చాలా సరదాగా ఉంది కదా. ఐ లవ్ యూ. నీకేమైనా మెంటలా? నేనేం వాడెనక తిరగలే, వాడే నా ఇంకా కుక్కలా తిరిగాడు. ఇలా అమ్మాయిల వెంటబడి ప్రేమ గీమా అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు తెలుసా. అలా అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేమ కథ ఏ పోలీస్ స్టేషన్లోనో పేరెంట్స్ దగ్గరనే ఆగిపోయావు కదండి. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఒక్క ప్రేమ కథ కూడా ఉండేది కాదండి. నాతో లవ్ అంటే కేరింగ్ తో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. ఎందుకు తల అలా అరుస్తున్నావు? నాకు అర్జెంటుగా జాబ్ కావాలి తలా. ఏంటి రెజ్యూమ్లో గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి? అంటే ఎంటర్ బటన్ 2 సార్లు క్లిక్ అయిపోయి ఉంటుంది సార్. నేను నెలకి 3 సార్లు పార్లర్కి వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి 20,000 బిల్ అవుతుంది. 20,000 అంటే నెలకు 60,000. అదొక్కటే కాదు, షాపింగ్లు, డ్రెస్లకి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్లు, చెప్పులు, బోర్ కొట్టే ఓటీటీ రీఛార్జ్లు, సినిమాలు, షికార్లు, పైపైన చెప్తానే ఇన్నున్నాయి. ఇంకా డెప్త్గా చెప్తే నువ్వు తట్టుకోగలవా? తట్టుకొని నిలబడగలవా? 90s 80s లవ్ అంటే ఎంతో పద్ధతిగా ఉండేది. 2000s లవ్ అంటే నమ్మకంగా ఉండేది. ఈ జనరేషన్ లవ్వే వ్యాపారం అయిపోయింది. ఇంతే, నువ్వు ఎప్పుడు ఇంతే. ఒక్కసారి అడుగు ముందుకేస్తే వెనక్కి తగ్గేదే లేదు. అయితే డీలా? సలార్ సీలు. నువ్వేం చేసావో చెప్పి చెడ్డదాన్ని అయ్యే కన్నా తప్పించుకోవడం బెటర్ అని చెప్పి నేనే తప్పుకున్నా. లెట్స్ బ్రేకప్. ఇంకోసారి ఇలా చేసావనుకో డ్రమ్ములో ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది చెప్తున్నా. గ్రౌండ్ గేమ్ రెండూ నీ అయిపోయాయి తల. చెత్త కొట్టేస్తున్నా పో. అబ్సల్యూట్ సినిమా.